ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్లో ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి ఆల్ ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే సబ్జెక్ట్ వైజ్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి రోజు మన ఛానల్ని ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్గనైజేషన్ నేమ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. జాబ్ కేటగిరీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి రెగ్యులర్. ఇది రెగ్యులర్. టోటల్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 140 అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫర్ 2026 బ్యాచ్ పోస్ట్స్. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుందండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12వ నెల 5వ తారీఖు, డిసెంబర్ 5వ తారీఖు నుండి నోటిఫికేషన్ అయితే అప్లికేషన్ అనేది మనం పెట్టుకోవచ్చండి. లాస్ట్ డేట్ వచ్చేసి 12వ నెల 24వ తారీఖు వరకు పెట్టుకోవచ్చు. అంటే డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 24వ తారీఖు వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులోకి వెళ్ళి చూడండి. అలాగే జనరల్ డ్యూటీలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే షుడ్ హోల్డ్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ సబ్జెక్ట్ అప్ టు ఇంటర్మీడియట్ 12th ఆర్ క్లాస్ 10+2+3 scheme of education or equivalent. The applicants who have complete bachelor degree after diploma are also eligible provided they should possess a diploma with physics and maths its curriculum. ఖచ్చితంగా మనం డిగ్రీ చేసి ఉండాలండి. అండ్ అలాగే మనం తీసుకున్న సబ్జెక్టులు ఇంటర్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. లేదంటే దానికి ఈక్వలెంట్ సబ్జెక్టులైనా ఈక్వలెంట్ కోర్స్ చేసిన ఆ సబ్జెక్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ అలాగే బ్యాచిలర్ డిగ్రీ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అండి. ఓకేనా. టెక్నికల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్కి అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెరీన్ or industrial and metallurgy or design or automotive or producer or mechanics or aeronautical or aerospace or equivalent educational qualification in any discipline. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జనరల్ డ్యూటీ పోస్టులు వచ్చేసి 110, టెక్నికల్లో 30 పోస్టులు అయితే డివైడ్ చేశారండి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందండి. అది కూడా July 1, 2025కి. సో బార్న్ బిట్వీన్ 1/7/2000 to 30/6/2024 ఈ మధ్యలో అయితే క్యాండిడేట్స్ అయితే పుట్టి ఉండాలి. ఓకేనా. అండ్ టెక్నికల్కి వచ్చేసి కూడా సేమ్ యాజ్ 21-25 అండ్ యాజ్ డేట్స్ కూడా సేమ్ యాజ్. అండ్ రిలాక్సేషన్ ఇచ్చారండి ఏజ్ లిమిట్స్కి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమాండ్మెంట్కి 56,100, డెప్యూటీ కమాండ్మెంట్కి 67,700, కమాండ్మెంట్కి 78,800, కమాండెంట్కి 1,23,100, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కి 1,31,100, ఇన్స్పెక్టర్కి 1,44,200, అడిషనల్ డైరెక్టర్ జనరల్కి 1,82,200 అండ్ డైరెక్టర్ జనరల్కి 2,25,000 అనేది మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1లో కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుందండి. స్టేజ్ 2లో ప్రిలిమినరీ సెక్షన్ బోర్డ్ ఉంటుంది. స్టేజ్ 3లో ఫైనల్ సెలక్షన్ బోర్డ్ అండ్ స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్. స్టేజ్ 5లో ఇండక్షన్. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి నోయిడా, ముంబై, గోవా, చెన్నై, కోల్కతా, షిల్లాంగ్ అండ్ గాంధీనగర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి నిల్ అండి.
ఎటువంటి ఫీజు లేదు. అండ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 300 రూపీస్ పే చేస్తే సరిపోతుందండి. హౌ టు అప్లై అనేది చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేశారు కదండి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సబ్మిట్ ద అప్లికేషన్ ఆన్లైన్. ఆ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. లేదంటే ఇంకేమైనా డౌట్స్ నాకు చెప్పాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయ్యి మీ మెసేజ్ని కన్వే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.